గుంటూరు వెళ్ళిన తర్వాత ఆయనతో రెగ్యులర్ టచెస్ ఉండేది. ఆయన మా రూమ్లో మేమంతా బ్రహ్మచారులు 7 మా బ్రహ్మచారి కొంపలో ఉండి ఆయన కూడా ఉండేవాడు. ఆయనతో ఎప్పుడు రాజకీయాలు చర్చలు చేసేవాళ్ళని. అట్లా ఒకసారి పానిగ్రహ సుబ్బారావు గారు గుంటూరు 17 అడ్డు రోడ్లో జముకుల కథ పెట్టారు. జముకుల కథ పెడితే అక్కడ పానిగ్రహ గారు వేదిక మీద నుంచి ఇంకా ఎర్ర జెండాకి మకిలి పట్టి ఉంది అని చెప్పి ఆయన చాలా గంభీరంగా మాట్లాడాడు. ఈ మకిలి పట్టింది ఏంటి, మనం ఇదే మార్గం అని చెప్పి మనం నమ్ముతున్నప్పుడు చట్టపుల్లారెడ్డి గారి రాస్తారని పోతుండేవాళ్ళు. ఇదే అనుకుంటే అక్కడ వెంకట నరసయ్య గారు అని చెప్పి ఇలా మెడికల్ కాలేజీలో ప్రేమచంద్ ఇంకొక అతను ఉండేవాడు. వాళ్ళ తరఫున నక్సల్బారీ శంకి బావ కమిటీ ఒకటి ఏర్పడి ఆ కమిటీ పేరుతోటి ఇంకా మకిలి పట్టి ఉందని చెప్పి వాళ్ళు ఒక చిన్న బుక్లెట్ వేశారు. ఆ బుక్లెట్ చదివిన తర్వాత వీళ్ళు అప్పటికే అది చదవడానికి వాళ్ళు మకిలి పట్టి ఉందనడానికి కారణం ఏంటంటే పుల్లారెడ్డి గారు పత్రికలో ఈ నూతన ప్రజాస్వామిక విప్లవ కాలంలో అంతా కూడా ఎన్నికలను ఉపయోగించుకోవాల్సి వస్తుంది అని. కానీ చారుమోజుదారు ఎన్నికలు బహిష్కరించాలని పిలిపిస్తే ఈయన ఎన్నికల్ని పాల్గొనాలని చెప్పి పిలిపిస్తున్నాడు. కాబట్టి ఇది రివిజనిజమే, ఇది కొత్త రివిజనిజం అని చెప్పి మేము కూడా నిర్ధారణకు వచ్చి వాళ్ళతో తెగతెంపులు చేసుకొని మేము వీళ్ళతోటి జైలు అవుతున్నాం. అట్లా పార్టీతోటి అప్పుడు తేజేశ్వరరావు గారు కమిటీ తేజేశ్వరరావు అప్పుడు కలుస్తుండేవాడు మాకు. తేజేశ్వరరావు గారు కలుస్తుంటే అట్లా ఆయన ఒక సందర్భంలో పిలిపించాడు. శ్రీకాకుళం ఉద్యమం స్టార్ట్ అయింది, మీరు ఎవరన్నా వచ్చి కొత్త అంతా ఆయుధాలు పట్టుకొని చేయటం వాళ్ళు యూత్గా ఉన్న వాళ్ళ అనుభవం లేదు, మీరు కాస్త నేను అందులో ఈ మధ్యలో నేను మిలిటరీకి పోయించాను. మిలిటరీకి పోయించి పారిపోయించాను. పారిపోయించిన అనుభవం ఉంది కాబట్టి ఆయుధాలు ఆపరేట్ చేయగలిగిన శక్తి ఉంది అని చెప్పి నన్ను ఆపించి కోరాడు. నేను ఇంకొక అతను ఏవి నారాయణ అని చెప్పి ఇద్దరు ఆఫ్ చేసి అట్లా వెళ్ళాం ఏజెన్సీకి. అతను దారిలోనే వెనక్కి తిరిగి వచ్చేసాడు. నేను లోపలికి వెళ్ళాను. 1968 నవంబర్లో లేదా డిసెంబర్ కానీ అట్లా అక్కడికి వెళ్ళిన తర్వాత మేము వెంపటా సత్యనారాయణ గారితో కలిసాం. అప్పటికే కొంతమంది మన డాక్టర్ శివరారెడ్డి గారు అరెస్ట్ అయి ఉన్నాడు. ఇంకా కొంత పాండు రామకృష్ణ అని చెప్పి వాళ్ళు ప్లేన్ నుంచి ఇక్కడి నుంచి నెల్లూరు జిల్లా నుంచి వచ్చున్నారు. వాళ్ళతోటి దళాలతోటి పరిచయం అయిన తర్వాత నేను మిలిటరీలో ట్రైనింగ్ అయినాను కనుక నన్ను సెంట్రల్ గెరిల్లా కమాండర్గా నన్ను తీసుకున్నాను. సెంట్రల్లో ఉంటాను, అన్ని దళాలకి అన్నిటికీ కూడా నేను కమాండర్ని. అట్లా ఎక్కడన్నా దాడులు చేయడంలో కొంచెం బలహీనత వ్యక్తం చేస్తుంటే అక్కడ మా దళం నా ఆధ్వర్యంలో ఉండే దళం పోయి వాళ్ళకి అండగా ఉంటూ ఎట్లా దాడి చేయాలా అని వాళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇచ్చేసి వస్తుండేవాళ్ళు. అట్లా ట్రైనింగ్ చేస్తున్న సందర్భంలో 70లో మహాసభ జరిగింది. ఎక్కడండి, ఎక్కడ జరిగిందండి? కలకట్టాలో మహాసభలో అక్కడ నేను కూడా పాల్గొన్నాను. మొట్టమొదట పార్టీ కాంగ్రెస్, దానికి నేను కూడా పాల్గొన్నాను. అట్లా పైలవాసుదేవి గారు అక్కడే నాకు పరిచయం. అప్పుడు పైలా గారు తలక పార్టీలో స్థాయి ఏంటి అప్పుడు పైలా గారిది? పైలా గారు అప్పుడు స్థాయి అంటే జిల్లా కమిటీ సెక్రటరీగా ఉన్నాడు. రాష్ట్ర స్థాయిలో ఏమిటి ఉందనేది ఇంకప్పటికి ఏర్పడాలి రాష్ట్ర స్థాయి. ఆయన అక్కడ పరిచయం అయిన తర్వాత అప్పుడు జరిగిన పరిణామాలు, ఇక్కడ ఏజెన్సీలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా చెప్తుండేవాళ్ళవి. అక్కడ పరిస్థితి ఏంటంటే ఏజెన్సీలో అక్కడ ఈ దళాలకు ఉండే వాళ్ళకి బర్మార్లు ఉండేవి, తుపాకులు బర్మార్లు. మామూలుగా రైఫిల్స్ ఉండేవి కావు. వాటికి పౌడర్ దట్టించాలి. పౌడర్ దట్టించి వాటిలో గుడ్లు పెట్టాలి. అది ఒక పావుగంట అరగంట పడుతుంది దట్టించేయాలంటే. అది ఒకసారి ఫైర్ చేస్తే మళ్ళీ ఈ పౌడర్ దట్టించడానికి ఒక అరగంట సేపు పడుతుంది. వీళ్ళు దాడులకు వెళ్ళి ధైర్యంగా ఇరాక్ చేసేవాళ్ళు, కాల్పులు చేసేవాళ్ళు, కొంతమంది చనిపోయేవాళ్ళు పోలీసులు. అటు నుంచి వీళ్ళు తమ రక్షణ కోసం పైకి వెళ్ళిపోయేవాళ్ళు కొండల మీదకి. ఎందుకంటే కాల్చడానికి మళ్ళీ టైం పడుతుందిగా, పౌడర్ తెట్టించాలా, గుండ్లు వేయాలా, ఇది టైం పడుతుంది కనుక
వాళ్ళకి మళ్ళీ అటాక్ చేయడానికి వాళ్ళ దగ్గర శక్తి లేదు. అందువల్ల అక్కడ పోతుండేవాళ్ళు. అట్లా మొదటి దశలో ఫైరింగ్ చేయడంలో కొన్ని ఘటనలు చాలా శక్తివంతంగా చేశారు. అట్లా ఉన్న స్థితిలో వాళ్ళు తర్వాత సిఆర్పి వచ్చింది ఆగస్టులో సిఆర్పి వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 2 నెలలు సర్వే చేశారు. ఏమి దాడులు రాకుండా ఏరియా అంతా సర్వే చేసేసి వాళ్ళు టాక్టిక్స్ అనుసరించారు. ఎందుకంటే దాడి చేసి పైకి వెళ్తారు కాబట్టి పైకి వెళ్ళి దట్టించుకొని మళ్ళీ కిందకి వచ్చినప్పుడు ఈ లోటర్ కదా ఇక్కడ చనిపోయిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతుంటారు. లేకపోతే చల్ల చెదరైపోతారు, కేకలు వేసుకుంటారు, రక్షించండి ముందుకు వెళ్తారు, వెనక్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు, చచ్చిపోయిన వాళ్ళు మధ్యలో ఉంటారు. అటు ఈ ముందుకు వెళ్ళే వాళ్ళు గ్రామాల నుంచి జనాలను తీసుకొచ్చి చనిపోయిన బాడీలు తీసుకొని వెళ్ళిపోతుంటారు. అట్లా చనిపోయిన లెక్క అట్లా గ్రామస్తులు అడిగితే ఎన్ని మూటలు మోసారంటే ఏంటంటే ఇంతమంది చచ్చిపోయారు అనేది లెక్క వేసుకుంటుండేవాళ్ళు. అట్లా సిఆర్పి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు టాక్టిక్స్ మార్చారు. వీళ్ళు కొట్టి పైకి వెళ్తారు. అందువల్ల వాళ్ళు పైకి వెళ్ళిన తర్వాత దట్టించుకొని మళ్ళీ వచ్చినప్పటికి మళ్ళీ ఇంకొక చోట దాడులు చేస్తారు. కానీ ఇక్కడ లేయడానికి ఎవరు ఉండరు. అందుకని వాళ్ళు టాక్టిక్స్ అంటే కింద నుంచి కొంతమంది ఫోర్స్ వస్తుంది, పైనుంచి ఇంకో ఫోర్స్ వస్తుంది. అందువల్ల ఈ దాడులు చేసే ఈ దళాలు మధ్యలో ఇరుక్కుపోతారు. అందుకని దాడులు చేయడాలంటే భయం వాతావరణం ఏర్పడింది. ఇది 1969 ఆగస్టులో కారు చెన్నెల్ గారు, చరణ్ బోస్ గారు ఏజెన్సీకి వచ్చారు. వాళ్ళతో చర్చ జరిగినప్పుడు చెప్పాము, మాకు అధునాతనమైన ఈ 303 లాంటి రైఫిల్స్ కావాలా, లేకపోతే అప్పుడు AK-47 అంత ఫేమస్ కాదు, ఇంకా మోడర్న్ ఆయుధాలు కావాలని చెప్పంటే వాళ్ళు చెప్పింది అంటే మీకు ఇక్కడ ఉన్నాయి కదా, ఆ పోలీసులు క్యాంపుల మీద దాడులు చేసి మీరు వాళ్ళని చంపేసి తీసుకొచ్చుకొని అని చెప్పి వాళ్ళు సలహా ఇచ్చారు. అది అట్లా చేయాలంటే వెనకాడుతున్నారు. ఎందుకంటే కొట్టేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ప్రొటెక్షన్ ఉండదు. బయటికి వెళ్ళి రక్షణ చేసుకోవాలి, కానీ మళ్ళీ వెంటనే ఫైర్ చేయడానికి వీళ్ళకి అండ ఉండదు. అందుకని వీళ్ళు వెనక్కి సేఫ్ రక్షణ ప్రాంతానికి వెళ్ళిపోతారు తప్ప వీళ్ళు అక్కడ ఉండి చేసేది ఉండదు. చనిపోయారంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొచ్చుకోవాలనే ఆలోచన ఉన్నా సాహసం చేసే పరిస్థితి కాదు. ఇట్లా ఉండే పరిస్థితుల్లో మేము అంటే ఒకసారి వెంకటప్ప సత్యనారాయణ, ఐపర్ల కైలాసం గారిని కూడా కాంగ్రెస్ 70 కాంగ్రెస్లో వాళ్ళు సెంట్రల్ కమిటీలోకి తీసుకున్నారు. అట్లా నాగభూషణ పట్నాయక్ ఆల్రెడీ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఈయనకి కొరియర్ గారు నేను వెళ్ళాల్సి వచ్చింది. వాళ్ళు వెంకటప్ప సత్యనారాయణ కైలాసం గారిని రావాలంటే చేతిలో డబ్బులు లేవు. అప్పుడు మేము దాడులు చేసిన దాంట్లో కొన్ని బంగారం, వెండి దొరికితే అవి మార్చేసి ఆ డబ్బులు పెట్టుకొని రావాలని చెప్పి చిన్ననాయుడు మాస్టర్ అని చెప్పి అతన్ని తీసుకెళ్ళాము. వెంట నాగభూషణ పట్నాయక్ తోటి నేను ఆయన వెళ్ళాము. ఆయనకి షెల్టర్ చూపించేసి నువ్వు వెళ్ళి వాళ్ళు తీసుకురమ్మని చెప్పి ఆయన పంపించేటప్పటికి వాళ్ళు పట్టుకొని కాల్ చేసి ఎన్కౌంటర్ చేశారు. వెంకటప్ప సత్యనారాయణ కైలాసం అది ఉన్న మిగిలిన దళాలన్నీ కూడా చెల్లాచెదరైపోయి అటు ఒరిస్సా వైపు వెళ్ళిపోయింది. ఇక్కడ ఎవరు లేని పరిస్థితిలో ఉండి ఆయన ఉండలేక ఆయన తిరిగి వెనక్కి వచ్చేసి దాడి జరిగింది. వెంకటప్ప సత్యనారాయణ గారిని, ఆదిపర్ల కైలాసం గారిని కాల్ చేశారు. ఇప్పుడు దళాలు కూడా అక్కడ ఎవరు లేరు, అంతా ఒరిస్సా పోయారు. ఒరిస్సాలో ఎక్కడ పోయారో తెలీదు అని చెప్పి ఆయన చెప్పుకొచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఎక్కడ పోవాలో దళాలు చెల్లాచెదరిన తర్వాత దళాలు ఎక్కడ ఉన్నాయి నాకు పరిచయం లేదు. అందుకని నేను చరణ్ బోస్ గారిని ఇట్లా నా పరిస్థితి ఇది ఏం చేయమంటున్నానంటే మీరు హోమ్ డిస్ట్రిక్ట్కి వెళ్ళండి అని చెప్పి చెప్పారు. కొంచెం విరామం తీసుకుందాం సార్ ఇక్కడ.